మేడం, మీ జిల్లాలో ఏదైతే కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారు కదా, దానిపైన మీ కమ్యూనిటీ కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఆగ్రహం తెలియపరిచారు కదా, మీరు దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అంటే కృష్ణుడిని దేవుడి రూపంలో ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతాం, ఎట్లా దాన్ని చూస్తారు మేడం? సార్ ఇది ఆ, గత ఒక 4-5 డేస్ అవుతున్నట్టుంది. దాని గురించి నేను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఆ, అంటే ఖమ్మంలో కృష్ణుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నప్పుడు దాని గురించి పోరాటం చేశారు, కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి కూడా ఆదేశాలు రావడం జరిగింది ఆపేయమని చెప్పేసి. అయినా సరే పదే పదే ఇదే అంశం పైన అంటే దాదాపు 8 విగ్రహాల దాకా రెడీ చేసి, అంటే కృష్ణుడి రూపంలో ఒక మానవ రూపం కలిగినటువంటి మన ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారిని ప్రతిష్ఠించాలని చెప్పేసి చాలా మంది ఒక కులానికి ఆపాదిస్తూ ఈరోజు నేను ఎన్టీ రామారావు గారు ఏమి ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఎన్టీ రామారావు గారు మహానటుడు, ఆయన అద్భుతంగా పోషిస్తాడు. ఏ పాత్ర అయినా సరే అందులో పోషించడం కాదు, జీవిస్తాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకి బోల్డ్ మంది, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. చాలా గొప్ప నాయకుడు. అయినప్పటికీ కూడా ఆయన ఒక నాయకుడుగానే చూడాలి. ఆ పాత్రలు ఎంతవరకు సినిమాల్లో పాత్ర పోషించేటప్పుడు అక్కడ వరకే చూడాలి తప్ప, లేదా మీకు అంతకు మించి అభిమానం ఉంది అనుకుంటే మీ అభిమానాన్ని మీ ఇంట్లో 4 గోడల మధ్యకే పరిమితం చేయాలి తప్ప, ఈరోజు సమాజం మీద రుద్దాలని ప్రయత్నిస్తూ ఒక మానవ రూపాన్ని ఒక దైవ రూపంలోకి తీసుకొని వచ్చి, అంటే ముందు తరాల వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తున్నారనేది కూడా ఒకసారి వీళ్ళు ఆలోచన చేయాలి. అలాంటి కీలకమైనటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం చేస్తూ పదే పదే అదే అంశాన్ని పట్టుకొని ఈ సామాజికంగా చాలా కీలకమైనటువంటి అంశం అండి ఇది. ఈరోజు కులాల్ని మతాల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసేయాలని చెప్పేసి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని, నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయన గొప్ప నటుడు, అలాగే రాజకీయవేత్త కూడా, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని రోజు తీసుకొచ్చి కృష్ణుడి రూపానికి ఆపాదిస్తూ కృష్ణుడి రూపాన్ని వీళ్ళు ఏదో ఇస్తున్నట్టుగా, అంటే కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్టులు నేను చూశాను. కృష్ణుడిని ఆ కృష్ణుడికి ఒక రూపాన్ని తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి కొంతమంది అభిమానులు కావచ్చు, లేదా టీడీపీ నాయకులు కావచ్చు, లేదా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ఈరోజు ఆ సామాజిక వర్గాన్ని ఒక దేవుడిని కూడా అడ్డం పెట్టుకొని ఈరోజు వాళ్ళ ఆ వర్గాన్ని హైలైట్ చేసుకోవాలని చూస్తున్నారేమో తెలియదు. మరి ఇంకొంతమంది ఏమంటున్నారంటే యాదవులు ఎందుకు దీనికి సపోర్ట్ చేస్తున్నారో, అసలు వీళ్ళకేం సంబంధం అని కూడా కొంతమంది కూడా లేవనెత్తుతూ ఉన్నారు. యాదవుల చరిత్ర ఒకసారి వెనక్కి చరిత్ర తిరగేయండి. అసలు ఏ విధంగా యదువంశం అనేది వచ్చింది, అసలు శ్రీకృష్ణుడు పుట్టిందే యాదవుల కులంలో పుట్టాడు, ఆయన పెరిగింది కూడా యాదవుల కులంలో. ఒకసారి చరిత్రకి వెళ్తే కంసుడు కానీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వసుదేవుడు కానీ దేవకి కానీ కన్న తల్లిదండ్రులు, కంసుడు మేనమామైనటువంటి కంసుడు, అలాగే పెంచినటువంటి తల్లిదండ్రులు నందుడు కానీ యశోదమ్మ కానీ వీళ్ళందరూ కూడా యాదవ వంశానికి చెందినవారు. ఈ చరిత్ర అంతా కూడా మీకు తెలియాలంటే ఒక్కసారి వెళ్ళి మన ఇప్పుడు చెప్తున్నారు కదా హిందుత్వం, సనాతన ధర్మం, పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఒకసారి తిరగేయండి. తిరగేస్తే దాంట్లో నిజ నిజాలు ఏంటనేది బయటకు వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు నేనేం చెప్తున్నానంటే పరమాత్ముని రూపంలో ఒక దైవ రూపంలో ఇది కేవలం నేను యాదవులకు మాత్రమే ఓనని కూడా నేను చెప్పట్లేదు. ఇది మా ఆత్మాభిమానానికి మా మనోభావాలకి సంబంధించినటువంటి విషయం, చాలా కీలకమైనటువంటి అంశం. యాదవులు అనే వాళ్ళు యదువంశంలో ఏ విధంగా వచ్చారు, దాని చరిత్ర ఏంటి, పుట్టు పూర్వత్రాలు ఏంటి ఒకసారి పరిశీలించండి. అంతేకాకుండా శ్రీకృష్ణుడిని మా కుటుంబ సభ్యుల్లో ఒక మనిషిలాగా, ఒక దైవ రూపంగా, మా ఆరాధ్య దైవంగా మేమెంతో భావిస్తూ పొద్దున్న లేస్తే శ్రీకృష్ణ పరమాత్ముని గురించే మా ఆరాధన అంతా కూడా పూజలు కానీ పూజా కార్యక్రమాలు కానీ ఒక ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా మా సొంత బిడ్డలాగా మా పెద్దవాళ్ళు భావిస్తూ ఉంటారు. అటువంటి కృష్ణుణ్ణి ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది, కోట్లాది మంది భక్తులు కలిగి ఈరోజు శ్రీకృష్ణుని సంస్థలు ఏర్పాటు చేసి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్కాన్ టెంపుల్స్ కూడా మీరు చూడొచ్చు, ఆ సంస్థల ద్వారా ఏ విధంగా వస్తున్నారు. అలాగే హిందుత్వం పైన నమ్మకంతో విదేశీయులు ఏ విధంగా హిందుత్వానికి ఈరోజు అడాప్ట్ అవుతూ ఉన్నారు అనేది కూడా ఒకసారి గమనించాలి. మరి ఇంత గొప్పదైనటువంటి ఆ భగవంతులు, అంటే సకల దేవతల్లో శ్రీకృష్ణుడు ఒక అవతారం. ఆ అవతారాన్ని ఈరోజు ఆపాదిస్తూ ఒక మానవ రూపం కలిగినటువంటి ఒక నటుడుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తికి, అదే విధంగా రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తికి ఈరోజు ఒక రూపాన్ని తీసుకొచ్చి, అంటే కృష్ణుని యొక్క అవతారాన్ని దిగజారుస్తున్నారా, లేదంటే ఎన్టీ రామారావు గారి యొక్క విలువని పెంచుతున్నారా అనేది
ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ చాలా కీలకమైన అంశాన్ని రకరకాలుగా ఈరోజు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలు ప్రతిష్టాపన చేసుకుంటూ వెళ్తే మరి రాష్ట్రంలో మత కులాలు సృష్టించడానికో, కులాల మధ్య విభేదాలు తీసుకురావడానికో పన్నాగాలు పన్నుతున్నట్టుగా ఈరోజు కావాలని చేస్తున్నట్టుగా ఉందే తప్ప మరేదీ లేదు. ఇంకో విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఇప్పుడు కృష్ణుడి రూపంలో చూస్తున్నారు. ఎన్టీ రామారావు గారు అనేకమైనటువంటి పాత్రలు పోషించారు. ఆ పాత్రలో దుర్యోధనుడిగా అలాగే కొన్ని కొన్ని గొప్ప గొప్ప పాత్రలు పోషించాడు ఆయన. అందులో ఒక సినిమా ఉంది. అందులో వచ్చేసి క్యారెక్టర్ నర్తకి క్యారెక్టర్ చేశారు ఆయన. నర్తనశాల సినిమాలో నర్తకి క్యారెక్టర్ చేశారు. అంటే ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేశారు. అందులో నృత్యం నేర్పించే కళాకారిణిగా యాక్ట్ చేశారు. అది కూడా గొప్పగా ఆయన యాక్టింగ్ చేయడం జరిగింది. అయితే నేను ఏమంటున్నానంటే మరి అటువంటి సన్నివేశాన్ని అంత బాగా యాక్ట్ చేసినటువంటి అందులో కూడా ఆయన చాలా గొప్పగా నటించారు కదా. మరి ఈ రోజు అటువంటి విగ్రహాలు కూడా మీరు పెట్టొచ్చు కదా, ఎందుకు పెట్టరు మీరు? అంటే ఈ రోజు అలాంటి విగ్రహాలు పెడితే మరి మీకు సంబంధించిన వాళ్ళు ఊరుకుంటారా? దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? అంటే మా ఎన్టీ రామారావు గారిని ఇలా అంటారా, అలా అంటారా అనేది మీరు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక నటుడిని, ఒక రాజకీయ వేత్తనే, అలాగే ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మీ అభిమాన నటుడిని కావచ్చు, మేము కించపరిచినట్టుగా మేము మాట్లాడితే మీకు ఏ విధంగా వస్తుంది? ఈరోజు పరమాత్ముడు దైవ స్వరూపమైనటువంటి దేవతల్లో ఒకడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని రూపం మీరు ఇచ్చారని చెప్పేసి మీ రూపంలో, మానవ రూపంలో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి పెడితే అంటే ఆయన విలువను తగ్గిస్తున్నారా? దాన్ని ఏ విధంగా మేము యాక్సెప్ట్ చేస్తాం? యాదవులు ఒక్కళ్ళే వీళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఏంటి వాళ్ళ ఇష్టమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అబ్జెక్షన్ పెడతాం. ఎందుకు పెట్టాం చెప్పండి? అంతేకాకుండా ఇప్పుడు దేవతల రూపంలో మన చాలా మంది నటులు యాక్టింగ్ చేశారు. సుమన్ గారు అన్నమయ్య సినిమాలో చాలా గొప్పగా పాత్ర పోషించారు. మరి అలా అని వెంకటేశ్వర స్వామి గుళ్ళల్లో లేదంటే వెంకటేశ్వర స్వామిగా ఆయన విగ్రహాలు సుమన్ గారి రూపంలో ఏమన్నా పెడతామా? పెట్టరు కదా. అలాగే అమ్మవారిగా రమ్యకృష్ణ గారు చాలా అద్భుతంగా పాత్రలు పోషించారు. మరి ఆవిడ తీసుకొచ్చి అమ్మవారిగా అని చెప్పేసి బయట విగ్రహాలు రమ్యకృష్ణ గారి రూపాలతో విగ్రహ ప్రతిష్టలు చేస్తామా? చేయం కదా. అలాగే మనకి విజయ్ చంద్ర గారు చాలా గొప్ప నటుడు. ఆయనకి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. కరుణామయుడు కానీ, దయామయుడు కానీ ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అచ్చం ఇంకా యేసుప్రభుని చూసినట్టే ఉంటుంది. అంటే ఆయన నటించినటువంటి నటన చూస్తే మనకే అసలు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా దేవుడు అంటే ఇలాగే ఉంటారా, యేసుప్రభు అంటే ఇలాగే ఉంటారా? షిరిడి సాయిబాబా మహత్యాలు అని చెప్పేసి ఆ మూవీలో కూడా ఆయన చాలా గొప్పగా బాబా క్యారెక్టర్ చేయడం జరిగింది. అలా అని బాబా రూపంలో తీసుకొచ్చి విజయ్ చంద్ర గారిని పెడతామా? లేదా ఇప్పుడు కరుణామయుడు అని చెప్పేసి జీసస్ రూపంలో కానీ, యేసుప్రభు రూపంలో కానీ తీసుకొచ్చి ఆయన విజయ్ చంద్ర గారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలి కదా. అలా చేస్తే ఊరుకుంటారా? క్రిస్టియన్ సోదరులు ఊరుకుంటారా? కాబట్టి ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలు. ఇది ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి అంశాలు ఈరోజు సామాజికంగా తీసుకొచ్చి ప్రజల్లో ఇలా అంటే మత కొల్లాలను సృష్టించే విధంగా, గొడవలు రేకెత్తించే విధంగా ఈరోజు కూటమి నాయకులు పూనుకుంటూ ఉన్నారు. దీన్ని రాజకీయంగా చూడొద్దు. ఒక మనోభావాలు అంటే కులాలకి, మతాలకి, ఒక వర్గం వారికో హిందుత్వాన్ని మొత్తాన్ని కూడా ఈరోజు ఒక దిగజార్చే విధంగా, దానికి ఉన్నటువంటి విలువను దిగజార్చే విధంగా అంటే శ్రీకృష్ణుడి అవతారంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెడితే రేపు భావితరాలకి ఏమని చెప్తారంటే శ్రీకృష్ణుడు అంటే ఓహో ఈయనేనా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పే ఒక సందేశం లాగా ఉంటుంది. అలా ఇప్పుడు కూడా చేయకూడదు. అది కోర్టుకి చట్టపరమైనటువంటి విధి విధానాల్లో కూడా దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఇంకా పటిష్టంగా చట్టాలు కూడా రావాలని ఈ విషయంలో నేను గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నానండి.